హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బాలామృతంతో కేక్. కొంతమంది పిల్లలు బాలామృతం తినరు కాబట్టి ఈ విధంగా కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు బాలామృతం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే కేక్ అనేది మనకు దొడ్డుగా వస్తుంది. ఇలా సన్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, అలానే 1/2 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇందులో 3/4 వంతు కప్పు వరకు, అంటే 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలని మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకొని చేసుకోవాలండి. చూడండి, ముందుగా కొన్ని పోసాను, ఇప్పుడు కొన్ని పోసాను. ఈ విధంగా పాలు పోసి వన్ డైరెక్షన్లో మనం ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇలా మనం ఎంత మంచిగా తిప్పుతూ బ్యాటర్ రెడీ చేసుకుంటామో మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకు బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి, కింద అండ్ సైడ్స్ కూడా మొత్తం ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా రిలీజ్ అయిపోతుంది. దీంట్లో అడుగు భాగాన మనం బటర్ పేపర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ పేపర్ వేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే కొద్దిగా పిండిని చల్లుకోవాలి. మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఈ విధంగా కుదిపితే మనకు ఎయిర్ బౌల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా మనం పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ మౌల్డ్ని సెంటర్లో పెట్టాలి. ఇలా సెంటర్లో పెట్టి దీనిపైన మూత పెట్టాలి. దీన్ని 40 నుంచి 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉంచాలండి. ఒకసారి మూత తీసి ఇప్పుడు టూత్ పిక్ నుంచి చూసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేసి చూసామంటే వాటర్ అలా ఏమీ లేదంటే మనకు అయిపోయినట్టే. ఏదైనా తడి ఉందంటే ఇంకొక 5 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఇలా తీసి మనం పక్కన పెట్టి 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం చాక్ సాయంతో ఎడ్జెస్ మొత్తం ఈ విధంగా అనుకోవాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత పైన బటర్ పేపర్ మొత్తం తీసేసుకోవాలి. ఈ బటర్ పేపర్ అనేది నెమ్మదిగా తీసేసుకోవాలండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.